హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ ఫస్ట్ లిస్ట్‌లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అయితే ఫ్రెండ్స్, చాలామంది కూడా 10/10 ఉన్నా గానీ మాకు జాబ్ రాలేదండి, కట్ ఆఫ్‌లో పోయింది. సో, మాకు సెకండ్ లిస్ట్‌లో అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. అలానే సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ కావచ్చు అని కూడా అడుగుతున్నారనమాట. సో, నేను ఈ వీడియోలో చెప్తాను. సో, మనం అనుకున్నట్లుగానే నేను వీడియో కొత్తలో అంటే ఒక 5 డేస్ బ్యాకే చెప్పాననమాట. సో, మనకు ఈ యొక్క లిస్ట్ ఏదైతే షార్ట్ లిస్ట్ ఫస్ట్‌దొచ్చేసి మార్చ్ 5 టు 7 లోపల ఎప్పుడైనా రావచ్చని చెప్పాను. అనుకున్నట్లుగానే మనకు నిన్నటి రోజునైతే రావడం జరిగింది. 9:30 అబోవ్ అయితే మనకు లిస్ట్ అనేది అప్డేట్ చేశారనమాట. సో, అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ యొక్క ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనుకున్నట్లుగానే మనకు కూడా సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చనేది చెప్తాను. అలానే 10/10 వచ్చినా గానీ మీకు ఇంకా కూడా ఈ యొక్క అవకాశం అనేది ఉంది. సో, వెయిట్ చేయండి. సో, గత సంవత్సరం మనకు దాదాపు 6 లిస్టులనేటివి విడుదలైనాయన్నమాట. ఈసారి కూడా లిస్టులనేటివి 5 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆరో లిస్ట్‌లో అయినా, ఐదో లిస్ట్‌లో అయినా మీకు ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, లిస్టులు కోసము వెయిట్ చేస్తూ ఉండండి. అయితే సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల కావచ్చంటే, సో, మనము 2025 షార్ట్ లిస్ట్‌ల యొక్క డిలే డేస్ ఆధారంగా అయితే ఈ మార్చి నెలలో ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసి చెప్పడం జరిగిందన్నమాట. సో, అలా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది ఏప్రిల్ 6వ తేదీనైతే విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. లేదా ఏప్రిల్ 7వ తేదీనైతే ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది విడుదల కావచ్చు. ఎందుకంటే 2025లో 30 రోజుల తర్వాత అయితే మనకు ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఒకరోజు అటు ఇటుగా చేసుకుందాం మనము. సో, అలా చేసుకున్నట్లయితే ఏప్రిల్ 6 కానివ్వండి, ఏప్రిల్ 7వ తేదీన కానివ్వండి, మనకు యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఈవినింగ్ పూటే లిస్టులు అనేటివి అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఈవినింగ్ పూటే రావచ్చనమాట. ఆ రోజుటి వరకు వెయిట్ చేయండి. అలానే ఈ లోపల ఫస్ట్ లిస్ట్‌లో ఎవరైతే నేమ్ అనేది వచ్చి ఉందో వారికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 23వ తేదీన జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో లిస్ట్‌లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి మెయిల్ ఆర్ మెసేజెస్ అనేటివి రావడం జరిగిందని చెప్పి కూడా చెప్తుందనమాట. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు మెయిల్ గానివ్వండి, మెసేజ్ గానివ్వండి వచ్చి ఉండకపోవచ్చనమాట. సో, మెయిల్ ఆర్ మెసేజ్ అనేది చూసుకోండి. 23వ తేదీ లోపల మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. అందులో మీరు ఏ డివిజన్‌లో అయితే జాబ్ కొట్టారో ఆ డివిజన్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి హెడ్ ఆఫీస్‌లో అయితే మీకు ఈ యొక్క ఉంటుందనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేది నేను మీకు చెప్తాను. సో, 2 సెట్స్ కాపీస్ అనేటివి తీసుకొని వెళ్ళాలి. జెరాక్స్‌లు అనేటివి ఒరిజినల్సే తీసుకొని వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. ఇందులో వచ్చేసి ఎస్ఎస్‌సి మార్క్ షీట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ పీడబ్ల్యూడీ పర్సన్స్ గనుక జాబ్ కొట్టినట్లయితే సో, వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు జాబ్ కొట్టినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. సో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వీటితో పాటుగా మెడికల్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్మెంట్. ఖచ్చితంగా అయితే మెడికల్ చెకప్ అనేది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో, మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గరికైతే వెళ్ళి ఆ మెడికల్ సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసి మీరు ఆ డాక్టర్ దగ్గర నుంచి సైన్ తీసుకొని స్టాంప్ తీసుకొని వచ్చేస్తే అది ఒరిజినల్ సర్టిఫికేట్ కింద కన్సిడర్డ్ అవుతుందన్నమాట. సో, ఈ యొక్క 6 రకాల డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా మీరు తీసుకొని వెళ్ళాలి. వీటితో పాటు 2 సెట్స్ ఫోటో కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. 2 సెట్స్ జెరాక్స్‌లు అనేటివి తీసుకొని వెళ్ళాలి. సో, మీరు జెరాక్స్‌లు తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఒరిజినల్స్ అయితే చూపించాల్సి ఉంటుంది కాబట్టి సో, ఒరిజినల్స్ అయితే మీరు చూపించాలండి. ఓకేనా? ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23వ తేదీ మార్చ్ లోపలైతే కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మీకు మెయిల్ ఆర్ మెసేజెస్ కనుక రాకపోయినట్లయితే మీ యొక్క సెలెక్టెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ అయినటువంటి డివిజన్‌లో అక్కడ కన్సిడర్డ్ అవ్వండి. ఇలా మేము సెలెక్ట్ అయ్యాము, మాకైతే ఇట్లా మెసేజ్ ఏమీ రాలేదనుకుంటే మీరు హెడ్ ఆఫీస్‌కి అయితే వెళ్లి అడగవచ్చనమాట. సో, కాబట్టి ఈ విధంగా అయితే మీరు సో, డివిజన్‌కైనా వెళ్ళి ఈ యొక్క మెయిల్ ఆర్ మెసేజ్ రాలేదని చెప్పవచ్చు. సో, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వెయిట్ చేయండి. సో, 10/10 వచ్చి కూడా చాలా మందికి కూడా జాబ్ అనేది మిస్ అయిపోయిందని చెప్పని సో, అడిగారనమాట కామెంట్ సెక్షన్‌లో. సో, వారందరికీ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. సో, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా దాదాపు 6 లిస్టులు అనేటివి గతంలోనే రావడం జరిగింది కాబట్టి ఈసారి కూడా మనకు ఛాన్స్ అయితే ఉంది. 5 లిస్టులు అనేటివి కంపల్సరీగా అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ 5 లిస్టులే గనక వచ్చినట్లయితే సో, మనకు మళ్ళీ కూడా రిక్రూట్మెంట్ అనేది వెంటనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, మేబీ జూలై గానివ్వండి, ఆగస్టులో గానివ్వండి ఈ యొక్క ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి సెకండ్ కోటాలో వేకెన్సీస్ అనేటివి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేటివి ముందు రోజుల్లో తెలియజేస్తాను.
సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే అందించాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.